గుడ్ మార్నింగ్ అండి. దిస్ ఈజ్ యువర్ చంద్రశేఖర్, కెమిస్ట్రీ ఐఐటి ఫ్యాకల్టీ. ఈరోజు జేఈ మెయిన్ స్కోర్ ద్వారా, అంటే ఎవరైతే జేఈ మెయిన్స్ రాశారో, కోర్స్ జేఈ మెయిన్స్ అయిపోయింది, అడ్వాన్స్ అయిపోయింది, ఎంసెట్ అయిపోయినాయి, అన్నీ అయిపోయాయి. జేఈ మెయిన్స్ స్కోర్ ద్వారా బీటెక్ అండ్ ఎల్ఎల్బి, ఎవరికైతే టెక్నికల్ సైడ్ బీటెక్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందో, అదేవిధంగా ఎల్ఎల్బి కూడా చేయాలని అనుకున్నప్పుడు బీటెక్ ప్లస్ ఎల్ఎల్బి రెండు కలిపి ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది మన దగ్గర ఒకటి ఉంది. అది ఎక్కడంటే అక్కడ లేదు, ఒక ప్రైవేట్ యూనివర్సిటీ, మహేంద్ర యూనివర్సిటీ మన హైదరాబాద్లో ఉంది. ఇది టోటల్లీ 6 years కోర్స్. అంటే బీటెక్ టోటల్లీ విత్ కోర్ గ్రూప్ సిఎస్సి అండ్ తర్వాత ఎల్ఎల్బి రెండు ఉంటాయి. ఈ ఎల్ఎల్బిలో సైబర్ లా అని ఒకటి ఉంటుంది, ఇంకోటి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని ఒక కోర్స్ ఉంటుంది. అంటే 2 రకాల కోర్సెస్ ఉంటాయి ఎల్ఎల్బిలో. ఒకటి సైబర్ లా, రెండవది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటారు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏంటి అంటే, మన సొంత తెలివితో ఏదైనా ఒక విషయాన్ని మనం కనుగొన్నప్పుడు, ఏదో ఒక బుక్ రాస్తాం, ఏదో ఒక సాంగ్ మనము పాడతాం, ఏదైనా ఒక బిజినెస్ చేస్తాం, దానికి ఒక బ్రాండ్ ఉంటుంది, దానికి ఒక లోగో ఉంటుంది, దానికి ఒక పేరు ఉంటుంది. ఆ బిజినెస్లో ఏదైనా ప్రొడక్ట్ తయారు చేసినప్పుడు దాన్ని ఏ ఫార్ములాతో తయారు చేస్తున్నాం, ఇవన్నీ కూడా మన సొంత తెలివితో మనం క్రియేట్ చేసి కనుగొన్నటువంటి విషయాలు. వీటిని వేరే వాళ్ళు దొంగిలించకుండా మనం లీగల్గా, చట్టపరంగా వీటిని రక్షించుకోవచ్చు. వీటిని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ ద ఎల్ఎల్బి. సింపుల్ డెఫినేషన్ ఇది. అలాగే సైబర్ లా అంటే మీకు తెలుసు కదా. సైబర్ లా గురించి తెలియని విషయం ఏం లేదు. హ్యాకింగ్ జరుగుతుంది, మన డబ్బులు బ్యాంకులలో దొంగిలించబడుతున్నాయి. ఈరోజు ఫోన్లో కానీ అకౌంట్స్లో కానీ డబ్బులని పోతున్నాయి హ్యాకింగ్ చేయడం ద్వారా. సోషల్ మీడియాను కూడా ఎవరైతే దుర్వినియోగం చేస్తారో, అంటే ఇలాంటి విషయాలన్నీ కూడా సైబర్ లా కిందకి వస్తాయి. అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే నేను ఇంతకుముందు చెప్పిన విషయాలు. సో ఎనీహౌ ఈ 2 కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎల్ఎల్బిలో ఉంటాయి. అంటే బీటెక్ ప్లస్ విత్ వాట్ ఎట్ ద ఎల్ఎల్బి, ఈ రెండింటిని కలిపి ఎవరైతే చేయాలనుకుంటారో, టెక్నికల్ సైడ్ అండ్ ద లా సైడ్, ఈ 2 కలిపి ఉన్నటువంటి కోర్సు ఒక దగ్గర ఉంది. దాని పేరు ఏంటంటే, ఆ యూనివర్సిటీ పేరు ఏంటంటే మహేంద్ర యూనివర్సిటీ. ఇది 6 years కోర్స్. కోర్స్ కొద్దిగా ఫీజు ఎక్కువగానే ఉంటుండొచ్చు, ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి. ఎవరైతే బీటెక్తో పాటు ఎల్ఎల్బి కూడా సైమల్టేనియస్గా కంటిన్యూస్గా 6 years కంటిన్యూగా చేయాలనుకుంటారో వాళ్ళకి ఇది చక్కటి అవకాశము. జేఈ మెయిన్ స్కోర్ ద్వారా కూడా వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. లేదంటే సపరేట్గా ఎంట్రన్స్ కూడా వాళ్ళు పెట్టడం జరుగుతుంది. దానిలో కూడా ఒకవేళ మీరు గెట్ ఆన్ అయితే, మంచి స్కోర్ వస్తే అక్కడ వాళ్ళు సీట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కోర్సు కూడా ఒకటి ఉందని మీరు తెలుసుకోండి. ఒకవేళ ఎవరైతే విల్లింగ్ ఉంటారో, ఇంట్రెస్ట్ ఉంటారో, ఒకసారి యూనివర్సిటీకి వెళ్తే మీకు అన్ని డీటెయిల్స్ క్లియర్గా తెలుస్తాయి. కాబట్టి ఈ యొక్క కోర్సును కూడా జాగ్రత్తగా ఆలోచించి సద్వినియోగం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మై అడ్వైస్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.